ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ వరుస కార్యక్రమాలు శాఖల వారీగా రివ్యూలతో బిజీగా గడిచింది. ఇందులో 4 కొత్త పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేర్పులపై విద్యా కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ అందించింది. రాబోయే రోజుల్లో వికారాబాద్ ను ఎకో టూరిజం హబ్ గా చేస్తామన్నారు సీఎం. పర్యావరణం అభివృద్ధిపై రేవంత్ ప్రభుత్వం పట్టుదలగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్లుగానే వికారాబాద్ ఏరియాలో అభివృద్ధి జరుగుతుండటంతో ఎక్స్పీరియం ప్రారంభోత్సవానికి హాజరయ్యానని సీఎం రేవంత్ అన్నారు. జనవరి 28న దీన్ని ప్రారంభించారు. పర్యావరణ ప్రేమికుడు రామ్దేవ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును ఏర్పాటు చేశారు. హీరో చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా వివిధ రంగాల్లో ముందున్న తెలంగాణలో టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు సీఎం. అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణలో హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధిపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదన్నారు. ఎకో టూరిజం పాలసీలో ప్రభుత్వం కూడా పార్కులను అభివృద్ధి చేయనుందని ప్రకటించారు. పొద్దుటూరులో 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియం పార్కులో 25,000 జాతుల మొక్కలు, అద్భుతమైన శిల్పాలున్నాయి. 85 దేశాల నుంచి వీటిని దిగుమతి చేశారు. 50 కోట్ల వ్యయంతో 12 ఎకరాల్లో ఓ బీచ్ను కూడా ఏర్పాటు చేశారు. పిల్లలకు వారి చదువుల విషయంలో రేవంత్ ప్రభుత్వం చాలా కీలకంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు చేయాల్సి ఉందని విద్యా కమిషన్ అభిప్రాయపడింది. ఇటీవల పలు ప్రభుత్వ బడులు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో వెలుగు చూసిన ఫుడ్ పాయిజన్ ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ స్కూళ్లను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సారథ్యంలోని బృందం సందర్శించింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ఫుడ్ క్వాలిటీ, శుచి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను కమిషన్ పరిశీలించి రిపోర్ట్ తయారు చేసి జనవరి 27న సీఎస్ శాంతికుమారికి అందించారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలో చేయాల్సిన మార్పులపై నివేదికలో సూచనలు చేశారు. వారం బిల్లుల చెల్లింపు, ఇంటర్ కాలేజీల్లోని మధ్యాహ్న భోజన పథకం అమలు, రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ కు సాయంత్రం స్నాక్స్, విద్యార్థులకు అవసరమైన కాస్మెటిక్స్, ఇతరత్రా సామగ్రిని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయటం, ఇలా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానం వల్ల విద్యార్థులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించవచ్చని రిపోర్టులో కమిషన్ పేర్కొంది. సో ఇవి కార్యరూపం దాల్చితే మరింత పారదర్శకత పెరుగుతుందంటున్నారు. ప్రజా పాలనలో భాగంగా జనవరి 26న 4 కీలక పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందించారు. గణతంత్ర దినోత్సవం రోజున 4 సంక్షేమ పథకాలు ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదని గుర్తు చేశారు. 25.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 21,000 కోట్లు జమ చేశామన్నారు. పేదలంతా ఎక్కడ ఉన్నా రేషన్ కార్డు తీసుకోవాలన్నారు. For more videos like this, subscribe Big TV channel.